सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानत। हरे कृष्ण। Hare Krishna everyone. My shloka number is 2.47. Karvanevadhikarasте Mahabaleshikalasana Margarbhavaedurgur Mate Karma Santoshkarvani. Hare Krishna. భావి జీవితంలో విలువలతో కూడినటువంటి జీవన గమనం లోపల మీరందరూ కూడా చక్కటి ఉద్యోగ బాధ్యతలతో మీరు కోరుకున్నటువంటి రంగం లోపల విజయం సాధించాలని ఆ పరమేశ్వరుడు మీకు ఆ అనుగ్రహాన్ని అలాంటి కార్యక్రమం లోపల మరి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఇన్ భగవద్గీత ఇంత మంచి కార్యక్రమం చిన్న పిల్లలతో చదువుతున్నదేమో ఇంగ్లీష్ మీడియం. ఈరోజు ఇంగ్లీష్ మీడియం అని స్కూళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి భక్తి మార్గం తెలియకుండా పోతుంది. కానీ భక్తి అందరికీ రావాలి, అందరికీ ఉండాలి. ఇది భక్తి అంటే కేవలం ఏదో మనకున్నటువంటి సాంప్రదాయం కాదు, ఆ భక్తిలో డెడికేషన్ కూడా ఉంటుంది. ఆ భక్తితో పాటు మరి గౌరవం కూడా పెరుగుతుంది అనడానికి నిదర్శనం ఈరోజు చిన్న పిల్లలు వారి చేత 118 మంది పిల్లలు 120 నిమిషాలు భగవద్గీత శ్లోకాలు చెప్పించుతున్నటువంటి యాజమాన్యమైనటువంటి మీ అందరికీ మీకు మీ పాఠశాల మరి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు, మరి ఈనాటి కార్యక్రమానికి ఇంకా 2 ముఖ్య అతిథులు రావాల్సి ఉండే మరి నేను వారికి మరి రావడానికి సమయం ఉన్నట్టుందనేది నా కార్యక్రమం ఉన్నందుకు నేను ముందుగా వెళ్ళిపోతానని మీ అందరి చేత అనుమతి తీసుకొని ఈ కార్యక్రమానికి బింగి నరేందర్ గౌడ్ గారు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ గారికి, అలాగే రాబోయే ముఖ్య అతిథుల్లో భాగస్వామ్యంగా నిర్మలా జగ్గారెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి మా ఆర్యవైశ్య మహాసభ మరి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మా తోపాజీ అనంతకిషన్ గారికి, అలాగే కూన వేణుగోపాల్ గారు టీవైఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ గారికి, మరి డిసిఐసి ప్రెసిడెంట్ సంగారెడ్డి మరి వీరందరికీ, అలాగే మీ పాఠశాల యాజమాన్యానికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ చిన్నారులు మరి చిరంజీవులు వీరి తల్లిదండ్రులు, అలాగే మాస్టర్ మైండ్లో విద్యా బోధకులు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సంగారెడ్డి నియోజకవర్గం సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మీకు ముందు రాబోయే ఈ మధ్య కాలంలోనే మీరు స్కూల్ని ప్రారంభించారు, అంతలోనే ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మీకు మరి ఇంతకన్నా మంచి కార్యక్రమాన్ని ముందుకి ఇప్పుడు 118 మందితో తీసుకున్నారు. హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్లో వేలాది మందితో మీ స్పిరిచువల్ కార్యక్రమాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీ పాఠశాల యాజమాన్యమా మరి మీ నియోజకవర్గం ద్వారా మరి మంచి నేతలు ఇక్కడి నుంచి నాయకులు కూడా సంగారెడ్డి జిల్లా నుంచే కాకుండా మరి మన రాజనరసింహ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు ఉన్నారు. మరి వారు కూడా ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రి, మీకు అందరికీ దగ్గరగా ఉండేటటువంటి నాయకుడు, వారి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో జగ్గన్న గారు ఉన్నారు. మీరందరూ రేపు రాబోయే కాలంలో మంచి కార్యక్రమాలను ఇలాగే తీసుకోవాలని, బోధకులందరూ కూడా ఇంత మంచి అంటే మీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి మరి పాఠశాల టీచర్స్ అందరూ కూడా ఇంత మంచి ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చావమ్మా? 4 months. అంటే చిన్నపిల్లలు ఒక్కొక్క శ్లోకం చెప్తుంటే నేను వచ్చే వరకు చాలా ఆల్మోస్ట్ 75% 80% శ్లోకాలు అయిపోయినాయి. నేను విన్న కొన్ని శ్లోకాలు మాత్రమే. చిన్నపిల్లలు 5 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నట్టున్నారు, 3 years old. ఈ మధ్యనే అంటే చిన్న పలుకులు నేర్చుకొని మాటలు నేర్చుకొని ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్నటువంటి పిల్లలు, అందులో భగవద్గీత అనేది ఎన్నో అంటే భగవద్గీత నేర్చుకుంటే ప్రపంచాన్ని చదివేయచ్చు. రాజకీయం అంతకన్నా ఎక్కువ తెలుస్తుంది భగవద్గీత తెలుసుకుంటే. కాబట్టి రాబోయే కాలానికి మీరందరూ కూడా చిన్నారులందరూ కూడా ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లి మీకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఏర్పడాలి. ఈ విద్యా సంస్థ ద్వారా ఇంతకన్నా మంచి కార్యక్రమాన్ని తీసుకోవాలి. మీరు 118 మందితో ఈరోజు వరల్డ్ బుక్లో ఎక్కినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ 118 మందికి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మీరు రికార్డు స్థాయిలో
ఈరోజు ఈ కార్యక్రమం చేశారు. చిన్న ఊర్లో అయినా సరే పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి మీకు అందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి మీకు చిన్న బాబు వస్తున్నాడు. ఇట్లా వజనే ఆదిత్య ఏ శ్లోకం ఈ శ్లోకం నాకు కూడా రాదు. ఇంత బాగా పర్ఫామ్ చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులు, ఎంకరేజ్ చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులు, అలాగే మరి చదువుతో పాటు జ్ఞానం కూడా చాలా ఇంపార్టెంట్ అని నేర్పించిన చిన్న బాబు. అమ్మో నీ పేరేంటమ్మా? Madam. I am telling that teacher Yoga 2.5 Guru Nanak Anubhava Sayo Botu Vaishnava Pivaloga Alpata Kamastu Undiya Boranu Tajida. Oh my God. తెలుగునే సరిగ్గా మాట్లాడడానికి, ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడడానికి రాని చిన్నారులు కూడా సంస్కృతంలో శ్లోకాలు చెప్పి మరి ఈరోజు ఇంత డెడికేషన్గా వాళ్ళు నేర్చుకున్నటువంటి ఈ కార్యక్రమము, ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ఇంతకన్నా ఎక్కువగా నేను చెప్పలేనేమో, కానీ మాకు రానటువంటివి చిన్నల చేత ఇంత మంచి శ్లోకాన్ని, భగవద్గీతని చదివించినటువంటి మీకు, అంటే బాగా చేసి చూసి కూడా ఒక శ్లోకం కరెక్ట్గా చెప్పనటువంటి వాళ్ళు కూడా చాలా మంది పెద్ద వాళ్ళు ఉంటారు. ఇంత చిన్న పిల్లలకి ఇంత అభ్యసించిన మీకు, మీ యాజమాన్యానికి మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంతకన్నా మంచి పెద్ద కార్యక్రమం తీసుకోవాలి మీ ఆధ్వర్యంలోని కోరుకుంటూ, మరి మీకు సహకరించినటువంటి మీ భర్త గారికి కూడా, మీ ఇంకా మిగతా వాళ్ళు, మీ పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పాఠశాలకి మీకు ధన్యవాదాలు మరోసారి. జై హింద్. పాఠశాల యాజమాన్యం తరఫున గౌరవనీయ కరెస్పాండెంట్ గారు, వారి యొక్క ఉపాధ్యాయులు ఉన్నారు కూడా డాక్టర్ పూర్ణ వేణుగోపాలకృష్ణ గారిని సత్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా పెద్దలు సమాజ సేవ అధ్యక్షులు శ్రీ తోపాజీ అనంతకిషన్ గారు, తర్వాత వారి యొక్క సందేశం. అందరికీ నమస్కారం. చిన్నారులు మీరు అందరినీ చూస్తుంటే నేనైతే దేవుళ్ళని చూడలేను, దేవతలను చూడలేను. ఎంత ఓపికతో కూర్చున్నటువంటి మీ అందరిని చూస్తుంటే భగవంతుని యొక్క స్వరూపాలు ఎక్కడ లేరు. ఈ మాస్టర్ మైండ్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు అది మీరైనటువంటి విషయాన్ని కూడా నేను హృదయపూర్వకంగా మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. క్రమశిక్షణ చూస్తుంటే నిజంగా చెప్తున్నా కదా, 11 గంటల నుంచి సుమారు 4 అవుతున్నది, ఒక్కరు కూడా పక్కకు జరగకుండా ఎంత బాగా కూర్చున్నా. నిజంగా చెప్తున్నా కదా, ఆ భగవద్గీత నిజంగా చెప్తున్నా కదా, భగవద్గీత ఏదైతే మన దారి చూస్తుందో నిజంగా చెప్తున్నా కదా, మాస్టర్ మైండ్ అంటే నాకు తెలిసిన మటుకు స్పిరిచువల్ మైండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే మాస్టర్ మైండ్. మాస్టర్ మైండ్ ఎక్కడ లేదు, దానికి 118 మంది విద్యార్థులు మీరే మాస్టర్ మైండ్ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా చెప్తున్నా కదా, భగవంతుడు నిండుగా ఆశీర్వాదం చేసినట్టు ఎంత బాగుందని నిజంగా చెప్తున్నా కదా. మీ ముఖమైన అందమైన ముఖాలను చూస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే, ఆ భగవంతుడు నిండుగా ఆశీర్వదించినటువంటి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా కడుపు నిండిపోయిన విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఇక్కడ కూర్చున్నటువంటి కన్న తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తారంటే బిల్డింగ్, బంగారము, నగలు, వజ్రాలు ఇంకేమని అనుకుంటారు. కానీ ఈ రోజు నేను చెప్పగలుగుతుంది ఏంటంటే, ఈ రోజు మీ జీవితంలో సువర్ణ అక్షరాలతో రాసుకున్నటువంటి గొప్ప రోజు
పెళ్లి రోజు జ్ఞాపకం పెట్టుకుంటాము, పుట్టినరోజు జ్ఞాపకం పెట్టుకుంటాము. దాన్ని అన్ని కూడా తలదన్నేటువంటి భగవద్గీత శ్లోకాలు 118 మంది చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు ఎంత అద్భుతంగా చెప్పినట్టు నిజంగా చెప్తున్నారు కదా. కన్న తల్లిదండ్రుల ఆస్తి కూడా ఇదేనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. ఈరోజు మనం చూస్తున్నాం చాలా మంది తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తున్నారంటే నా కొడుకుకు మార్కులు రావాలి, ఇంకేదో రావాలని ఆలోచన చేస్తారు. కానీ మాస్కరమైనటువంటి కన్న తల్లిదండ్రులు చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఏంటంటే మార్పుల కంటే కూడా మన జీవితంలో మార్పులు, దేశంలో మార్పులు, ప్రపంచంలో మార్పులు రావాలంటే భగవద్గీతకు మించినటువంటి ఇంకో దానికి నిదర్శనమే ఈ కార్యక్రమమైన విషయాన్ని కూడా మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఈ అద్భుతమైన కార్యక్రమం ఈరోజు సంఘానికి నాగేశం అడుగు ఈ మధ్య డిసెంబర్ అనేటువంటి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇప్పటివరకు చూసిందాక ఇంత అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే భగవద్గీతకు సంబంధించినటువంటి ఒక శ్లోకం కానీ, కృష్ణకు సంబంధించినటువంటి గురుజీ చెప్పిన బోధనలు కానీ 118 మంది నిజంగా చెప్తున్నారు కదా. దేవుళ్ళ ముంగట కూర్చున్నంత నిజంగా వాళ్ళని చూస్తున్న విధంగా ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం. నా భూతో నా భవిష్యత్తు ఇది ఒక చిరస్మరణీయమైనటువంటి గొప్ప కార్యక్రమమైనటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా మరొకసారి మీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి నిజంగా చెప్తున్నా కదా. ముందేదాబాద్ ఇక్కడ ఉన్నటువంటి మా సంతోషంగా 6 అడుగుల బుల్లెట్ ఎక్కున్నాడు. మా సిస్టర్ నవనీత మేడం కూడా ఎంత బాగా చేస్తున్నట్టే కోఆర్డినేషన్ నిజంగా చెప్తున్నా కదా. అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్ చేసి చాలా మంది మధ్య చూస్తున్నాం. మనం ఇంగ్లీష్ అనేటువంటి దాని మీద పాశ్చాత్య సంస్కృతి పోతున్నాం. కానీ ఈరోజు భగవద్గీత అంటే నిజంగా కదా. భగవద్గీత అంటే మనకు బతుకు తెరువు ఇచ్చేది, మన ధర్మాన్ని ఇచ్చేది, మన శక్తిని ఇచ్చేది, మన విశ్వాసాన్ని ఇచ్చేది, మన లోపల ఉన్నటువంటి వ్యక్తి నైపుణ్యాన్ని ఇచ్చేటువంటి భగవద్గీత గురించి నాకు తెలిసిన మటుకు 118 మంది 108 శ్లోకాలు చెప్పడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. మన జీవితంలో చిరస్మరణీయమైనటువంటి గొప్ప రోజుకు నాంది పలికినటువంటి మా నవనీత మేడం గారికి, మా 6 అడుగుల బుల్లెట్ అయినటువంటి సంతోష్ గారికి ఇది అంకితమైనటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి తెలియజేస్తున్న విషయాన్ని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా అన్న బింగ్యాల నాగేశం మటుకు ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరినీ గుర్తించాలనేటువంటి దాని మీద ఈరోజు నాగేశం మటుకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంబంధించినటువంటి దాని మీద చాలా రకాలైనటువంటి దాని మీద దగ్గరుండి 118 మంది అంటే 118 మంది మొత్తం కూడా కౌంట్ చేసి ప్రతి కూడా రికార్డ్ చేసినటువంటి చరిత్ర కూడా మా బింగ్యాలకు ఉందనేటువంటి కూడా విషయం కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. బింగ్యాల నాగేశం మటుకు అందరూ అనుకుంటారు అవార్డు రావడం అనేటువంటి ఏమో నాకు తెలియదు. కానీ ఈ నాగేశం మటుకు వండర్ బుక్ అంటే నిజంగా చెప్తున్నా కదా. 118 మంది శ్లోకాలు చదవడమే ఒక వండర్. ఆ వండర్ లో మన యొక్క బింగ్యాల రావడం అనేటువంటి వండర్లకే వండర్ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా తోపా జాతీయ నాగేశం మటుకు ఏ దేవస్థానం వెళ్ళగా ఏం చేస్తే ఫస్ట్ గణనాథుని యొక్క పూజ చేస్తున్న మనము సంగారెడ్డిలో కానీ సంగారెడ్డి జిల్లాలో కానీ ఏ కార్యక్రమం సరే కానీ మా ఇంటికి సంబంధించిన దాని మీద సంగారెడ్డి జిల్లా కాదు తెలంగాణలో మా అనేటువంటి గొప్ప సామాజిక సేవకుడు, గొప్ప వ్యక్తి, శక్తి మా శోభాకిషన్ గారు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా సవినయంగా తెలియజేస్తున్నా. పితాంబరుడు కానీ అదేవిధంగా మా కృష్ణ ఎక్కడున్నా కానీ కృష్ణ ఎక్కడంటే గంగానది ప్రవహిస్తుందో ఎలా ప్రవహిస్తుందో అట్లా ప్రవహింపజేసేటువంటి మా కృష్ణ గారికి కూడా మీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంకోటి ఇస్కాన్ సంబంధించినటువంటి గురుజీలు వాళ్ళు నిజంగా చెప్తున్నా కదా 4 మాసాల నుంచి నిజంగా చెప్తున్నా కదా 4 మాసాల నుంచి చిన్నారులు ఎల్కేజీ ఉన్నటువంటి చిన్నారులు నిజంగా చెప్తున్నా కదా వాళ్ళు ప్రతిరోజు ఈ శ్లోకాలకు సంబంధించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు ఎంత చక్కగా చెప్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి టీచర్ కూడా ఏం చెప్పకుండా కానీ పిల్లలు చాలా చక్కగా చెప్తున్నారు. నిజంగా చెప్తున్నా కదా ఈ రోజు 118 మంది ఎవరైతే భగవద్గీతకు సంబంధించినటువంటి శ్లోకాలు చెప్పిందో రేపు భారతదేశం అంటే వెలుతురు, ఆ వెలుతురుకు కాంతి దీపాలు, కాంతి జ్యోతులు మా సంఘటన మాస్టర్ స్కూల్లో జరిగేటువంటి గిరికట్టిన విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. తల్లిదండ్రులకు ఒకటే సూచన, చాలా మంది తల్లిదండ్రులు ఒకటొకటి ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే మన లోపల ఉన్నటువంటి దైవం అనేటువంటిది కావాలి. భగవద్గీత అనేటువంటిది ఏంటంటే ఒక ధర్మం, ఒక వ్యక్తిత్వ వికాసం. నాకు తెలిసిన మటుకు 108 అనేటువంటి దానికి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. మనం ఏదైనా పూజ చేస్తే కూడా 108 పువ్వు తీసుకోమంటారు. ఉపనిషత్తు 108 ఉంటుంది. అదేవిధంగా చాలా రకాలు ఏది తీసుకున్నా కానీ 108 ఉన్నారు అనేటువంటి ముచ్చట చెప్తారు. ఈ రోజు ఈ ఆలోచిస్తున్నటువంటి జవాన్ పక్షాలన్నటువంటి ఎవరైతే శ్లోకాలు విన్నారో, ఎవరైతే శ్లోకాలకు సంబంధించిన కళ దండారో నాకు తెలిసిన మటుకు మన జీవితంలో ఇంకా ఏది సంపాదించుకోకుండా కానీ భగవద్గీత ఇచ్చిన
కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కోరుతున్నా ఏంటంటే ఇంత ఓపికతో ఉన్నారని నిజంగా చెప్తున్నా కదా. మనం ఇక్కడ కూర్చున్నా కానీ భగవద్గీత గురించి జపాన్లో కానీ అమెరికాలో కానీ వేరే దేశాల్లో కూడా వాళ్ళందరూ కూడా ఆత్మగా ఎదురు చూస్తుంటారు. కానీ భారతదేశంలో పుట్టిన మనందరినీ కూడా ఈ భగవద్గీత అనేటువంటి మన అనుభవం ఉంటుంది. కానీ ఈ పాశ్చాత్య సంస్కృతి వచ్చిన తర్వాత మనం ఏదో ఆలోచన చేస్తాం. కానీ ఈ రోజు నాకు సంతోషం ఏంటంటే సంఘాన్ని పుట్టినందుకు భగవద్గీతకు సంబంధించినటువంటి 108 శ్లోకాలు నేను విన్నందుకు నిజంగా చెప్తున్నా కదా నా జన్మ ధన్యమైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుకున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. ఇదే చైతన్యం, ఇదే స్ఫూర్తి, ఇదే సంకల్పంతో పోతే నిజంగా చెప్తున్నా కదా ప్రపంచానికి దిక్సూచి అంటే నా దేశం మటుకు 5124 సంవత్సరాలైనా కానీ స్కూల్ వారి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారికి మరొకసారి వేదిక స్వాగతం పలుకుతూ అన్నా పాఠశాల నిర్వాహకుల పక్షమున వారికి ఘనంగా సన్మానిస్తూ సన్మాన తదనంతర కార్యక్రమం లోపల వారి యొక్క సందేశం హరే కృష్ణ వారు ఇచ్చినటువంటి సుమారుగా 2 నెలల కృషి ఫలితంగా ఈరోజు సంగారెడ్డి లోపల మానవీయ విలువలకు నిలువెత్తు సంతకంగా నిలిచినటువంటి భగవద్గీత యొక్క ఔన్నత్యాన్ని ప్రతిబింబించేటటువంటి మహత్తర కార్యక్రమం. మరి ఈనాటి కార్యక్రమం ముఖ్యంగా ద మాస్టర్ మైండ్ స్కూల్ మేనేజ్మెంట్ వారు ఏర్పాటు చేసిన భగవద్గీత కార్యక్రమం. ఈ కార్యక్రమానికి చేసిన పూజ్యులు దినేష్ గారు, ప్రభుజీ గారు, అలాగే తమ్ముడు వేణు గారు, నరేందర్ గౌడ్ గారు, మరి ఈ వండర్ బుక్ ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ అందరికి కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఇక్కడ చేసిన పేరెంట్స్ అందరికీ, అలాగే మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం కూడా చాలా పెద్ద అంటే ప్రతి ఒక్కరికి కూడా అనుసంధానం ఉన్న కార్యక్రమం. చిన్న నుంచి పెద్ద వరకు, పిల్లల కాడ నుంచి వృద్ధుల వరకు కూడా మరి ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం. అట్లాగే ఈ కార్యక్రమానికి చేసిన వాసవి సంస్థకు సంబంధించిన అధ్యక్షులకి, వాసవి సంస్థకు ఉన్న అక్కలకి, చెల్లెళ్ళకి అందరికీ కూడా వాళ్ళు కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి భగవద్గీత తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. ప్రతి హిందూ కూడా ఇంట్లో ఉంటుంటే భగవద్గీత. కానీ రోజు రోజు కాలక్రమేణా స్పీడ్ ఎక్కువై, జీవిత కాలంలో స్పీడ్ ఎక్కువై, కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత అన్నీ కూడా మనం పక్కన పెట్టే పరిస్థితిలోకి వచ్చినాం. నిజంగా చెప్పాలంటే చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాం. ఎందుకంటే మన విదేశాలకు వెళ్ళడం, అక్కడి వాతావరణం అలవాటు పడడం, అంటే అక్కడ కూడా మన వాళ్ళు అక్కడ కూడా సాంప్రదాయాలు అలవాటు పరుచుకుంటున్నారు. కానీ సమయం ఉండట్లేదు. గతంలో హరికథలు వినేవాళ్ళం. భగవద్గీత ఏడని చెప్తే ఆడికి చెవులు పెట్టి ఆడికి వెళ్ళి సమయం ఇస్తుంది. రాత్రంతా భగవద్గీత చదివితే అక్కడ రాత్రంతా కూర్చొని విని మరి తగ్గించేవాళ్ళం. మరి అక్కడ ఉన్న పద్యాల్లో నేను కూడా శిశుమందిలో చదివిన, మాకు కూడా శిశుమందిలో భగవద్గీత శ్లోకాలు కానివ్వండి, గీతాలు కానివ్వండి మరి పోటీ పడి చదివించేవాళ్ళు. అలాంటి సంస్కృతికి దూరం అయిపోతున్నాం, అలాంటి సంస్కారానికి దూరం అవుతున్నాం. కాబట్టి ఈరోజు మాస్టర్ మైండ్ యాజమాన్యం మరి పేరెంట్స్తో పాటు పిల్లలను కూడా కూర్చోబెట్టి మరి ఆ భగవద్గీత గురించి క్షుణ్ణంగా ఇక్కడ ఉన్న అధ్యాపకులు మరి చెప్పడం జరిగి ఉంటుంది.
ముఖ్యంగా వచ్చే తరానికి మనం ఏమి ఇస్తాం అనేది కాన్సెప్ట్తో పెట్టినట్టున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు. చాలా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పిల్లల్లో కూడా ఏది అలవర్చుకుంటే ఏది మనం చెప్తే వింటారు. ఎట్లంటే మొక్క వంగని మానే వంగదు. మొక్క ఏ విధంగా చెప్తే ఎట్లా వంగుతుందో పిల్లలు కూడా అలాంటి తత్వం ఉంటుంది. పిల్లలు అంటే దేవుళ్ళతో సమానం. దేవుడికి కూడా కష్టం ఉండదు, దేవుడికి కక్షలు ఉండవు, దేవుడికి ఎలాంటి ఆశలు ఉండవు. పిల్లలు కూడా అంటే ఎలాంటి వాళ్ళ మనసులో భేదాలు భావాలు ఉండవు. కాబట్టి ఈ కార్యక్రమం మరి పిల్లల్లో మంచి మనస్తత్వం తేవడానికి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. చాలా చిన్నగా ఉన్నారు పిల్లలు. మరి ఏ క్లాస్? నర్సరీ నుంచి 9th వరకు ఉన్నారు. చాలా చిన్న పిల్లలు. మరి వాళ్ళకి ఇలాంటి శ్లోకాలు నేర్పించడం, వాటి గురించి వాళ్ళకి ఆలోచన కల్పించడం చాలా మంచి కార్యక్రమంగా చెప్పుకుంటూ మరి ఇప్పుడు ఇచ్చేసిన ఇద్దరు కూడా చిన్నపిల్లలు. ఎంత ఏజ్ ఉండదు, 5-6 కంటే తక్కువే ఉంటారు. అలాంటి వాళ్ళు మరి ఈరోజు సార్ 3 సంవత్సరాలకి మాటలు వచ్చేదేమి రాని ఇదిలో వాళ్ళు శ్లోకాలు నేర్చినంటే దాని వెనక ఉన్న వాళ్ళ టీచర్స్ ఎంత కష్టపడితే వాళ్ళు నేర్చుకున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి పేరెంట్స్. కాబట్టి ఇట్లాంటి స్కూళ్ళు ప్రతి వాడలో, ప్రతి ఊళ్ళో, ప్రతి పట్టణంలో నిలవాలని నేను కోరుకుంటూ బాగుంది కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. My school name is Franklin Technical School. I am studying in LKG. I am going to the Bhagavad Gita 3.7 start. Devam Bhaveta Dena Dete Bhavavetva Padam Padam Bhaveta Dena Padam Bhaveta. Hare Krishna. Thank you. ఈ రోజుల్లో అమ్మ భగవద్గీత శ్లోకాలు స్టార్టింగ్ కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది, కానీ ఇప్పుడు అందరూ ఈజీగా నేర్చుకున్నారు. నేను మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ట్రై చేస్తున్నాను ఏమైనా శ్లోకాలు వస్తాయేమో అని, కానీ రావట్లేదు. మా మదర్ ఇంత చిన్నప్పటి నుంచి నాకు నేర్పించలేదు, ఇప్పుడు ట్రై చేస్తున్నా. ఆ ఫీలింగ్ నాలో ఉంది కాబట్టి నా పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పించాలని నేర్పిస్తున్నాను. ఇందులో మన నిర్మలా మేడం రావడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే నాకు వెళ్ళంటూ నేను ఈరోజు ఈ స్కూల్ పెట్టడానికి కారణం మన జగ్గారెడ్డి సార్ అండ్ మేడం గారు. ఎందుకంటే చాలా మంది చాలా కష్టాలు పెట్టారు, నాకు స్కూల్ పెట్టద్దు, ఒక ఎంప్లాయీ లాగే ఉండాలి అని. కానీ జగ్గారెడ్డి సార్ ఒక లాస్ట్ టైం February 24th యాన్యువల్ డేకి వచ్చారు. అక్కడే సార్ నాకు ప్రామిస్ చేశారు, అమ్మ నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు చెప్పు, నీకు ఎవరు ఏది అన్నా కూడా నాకు చెప్పు అన్నారు. అలానే ఆ అన్న మాటను మేడం మరియు సార్ గారు పిలిచారు. దాంతో పాటు తోపాలన్న గారు కూడా ఇమీడియట్ గా జగ్గారెడ్డి సార్ ఇచ్చారు కాబట్టి నేను మీకు వెంటనే
మేడం యొక్క చేతుల మీదుగా వేరన్నా ప్లీజ్ వేరన్నా కమ్ అమ్మా నేహ జై కృష్ణ ఓకే వెరీ గుడ్ మీ చిన్నారులకు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ మీరే రిసీవ్ చేసుకోవాల్సిన విజ్ఞప్తి ఎందుకంటే చిన్నారులకు ఆ సర్టిఫికేట్ యొక్క ఆనందకరమైన సంతోషం సందర్భం ఇప్పుడే తెలియదు కాబట్టి దయచేసి పేరెంట్స్ రిసీవ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి హరే కృష్ణ వారి యొక్క ప్రసాద వితరణ కూడా జరుగుతుంది కాబట్టి మరెవరైనా కూడా ఉంటే ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా హరే కృష్ణ నిర్వాహక తరఫున ప్రభుజీ తరఫున మీకు విజ్ఞప్తి హలో మేడం రేపు పొద్దున ఇస్తానండి రేపు పొద్దున ఇస్తాను మీకు మన స్కూల్ ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్లో అందరు ఫోటోస్ షేర్ చేస్తారు మేడం. అందరు ఫోటోస్ వస్తాయి. బాగుంటుంది.
పేరెంట్స్ వస్తారు పైకి, సర్టిఫికేట్ మీకే ఇస్తాను, చైల్డ్ ఉంటారు, మీకు ఒక పింక్ ఉంటుంది, ప్లీజ్ ప్లీజ్ పేరెంట్స్ కార్యక్రమం లోపల మరింతమంది 118 మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. అందులో శ్రీ రమేష్ ఆచార్య వారు వారి యొక్క స్పందనను అక్కడ ప్రోగ్రాం నడుస్తుందని వారి యొక్క సంతోషకరమైనటువంటి అభినందన సందేశాన్ని ఆచార్యులు రమేష్ గారు అందించాల్సిన విజ్ఞప్తి. ఆచార్య సభకి నమస్కారం. భగవద్గీత ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి గ్రంథం. ప్రపంచంలో అందరికీ జయంతి అంటారు, పుట్టినరోజులు ఉంటాయి. పుస్తకానికి కూడా ఒక పుట్టినరోజు గీతా జయంతి చేస్తాం. ప్రపంచంలో ఏ గ్రంథానికి లేనటువంటి ప్రత్యేకత భగవద్గీత. గీతను చెప్పిన వాడు కృష్ణుడు, విన్నవాడు అర్జునుడు, విన్నవాడు కూడా కృష్ణుడే అని చెప్పాడు. ఎందుకంటే పాండవాన్ని మనం చేయాలా అన్నారు. పాండవులు నేను అర్జునుడి అని చెప్పేసి భగవద్గీత చెప్పారు. అయితే ఈ గీతలో కూడా పిల్లలు చెప్పిన శ్లోకాల్లో మన జీవితానికి కూడా అన్వయించేటువంటి శ్లోకాలు ఉన్నాయి. మన జీవితంలో వాటిని ఎట్లా మనం వాడుకోవచ్చో వాటి గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు ఒక చిన్న అబ్బాయి చెప్పారు, సుఖే దుఃఖే సమయ దుఃఖ లాభాలాభో జయాజయం రథో యుద్ధాయ యుద్ధస్వ నైవం పాపం అవాప్స్యసి. సుఖే దుఃఖ అంటే ఏ మానవుడైతే సుఖ దుఃఖాలలో సుఖే దుఃఖే సమయ దుఃఖ సుఖానికి దుఃఖాన్ని సమానంగా తీసుకుంటారు. లాభము నష్టం వచ్చిన కష్టం సుఖం వచ్చిన ఎవరైతే సమానంగా తీసుకుని యుద్ధం అంటే యుద్ధ రంగంలో అంటే జీవిత రంగంలో జీవితం అనేది కూడా యుద్ధం అంటారు కాబట్టి ఆ యుద్ధ రంగంలో ఎవరైతే ముందుకు వెళ్తారో నైవం పాపం అవాప్స్యసి వాళ్ళకి పాపం అందరూ కృష్ణపడాలని చెప్పాడు. తర్వాత ఇంకొక శ్లోకం, మహాపాపాది పాపాన్ని గీతా ధ్యానం కలుగుతుంది. ఎవరైతే గీతా అధ్యయనం చేస్తారో వాళ్ళు మహాపాపాలు చేసినా కూడా క్వచిత్ స్పర్శం నకృత్వంతి నళిని దళం అభ్యస అంటారు. నళిని దళం అంటే తామరాకు ఎట్లయితే నీళ్లు అంటకుండా ఉంటాయో, తామరాకు నీళ్ళు అంటారు, నీళ్ళలో నుంచి తీసినా నీళ్ళు అంటకుండా ఉంటుంది. అట్లా ఎవరైతే గీతా అధ్యయనం చేస్తారో వాళ్ళకి పాపాలంటే మామూలు పాపాలు కాదు, మహాపాపాలు మొదలైనవి. గీతా అధ్యయనం చేసే వారి యొక్క పాపాలు నశిస్తాయని చెప్తారు. తర్వాత మన యాంకర్ గారు కూడా చెప్పారు, వివేకానంద స్వామి చెప్పే శ్లోకం, క్లైవ్యం మాస్మరవ పాక. క్లైవ్యం అంటే ఏంటంటే క్లైవ్యం మాస్మరవ పాక నైతత్వం యుగబద్ధతే. క్లైవ్యం అంటే పెరిగిదనం అనమాట. ఆ పెరిగిదనాన్ని దగ్గరకు తీసుకోగలడు. అంటే ఇక్కడ భగవద్గీత అనగా మనం అనుకున్నటువంటి పెద్ద మనుషులు చదివేటువంటి గ్రంథం అని, మొదలు చదువుకునే గ్రంథం అని చెప్పేసి అనుకుంటున్నాం. అట్లాంటిది కాదు, యుద్ధ రంగంలో కూడా అంటే జీవితం కూడా యుద్ధమే. మనలో ఉంటే మంచి చెడు ఉన్నారు, మనలో ఉంటే దేవతలు రాక్షసులు ఉన్నారు. మంచి ఆలోచనలు వస్తే రాక్షసులు, మంచి ఆలోచనలు దేవతలు గాను, చెడు ఆలోచన రాక్షసులుగా మనం తీసుకోవచ్చు. అంటే రెండింటి మధ్యన యుద్ధం జరుగుతుంది, మన మనసులో అంతర్గతం జరుగుతుంది. మనం దేనిపైన మనం అంటే చెడు విజయం సాధిస్తే ఒకలాగా వ్యవహారం చేస్తాం, మంచి సాధిస్తే విజయం సాధిస్తే ఒకలాగా వ్యవహారం చేస్తాం. తర్వాత కర్మణ్యే వాధికారస్తే. ఇక్కడ విద్యార్థులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, జీవితంలో కర్మ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతువు మాదే సంగోష్ఠ కర్మణి. అంటే కర్మలను చేయటైతే నీకు అధికారం ఉంది కానీ వాటి ఫలితం పైన లేదు అని చెప్పాడు కృష్ణ పరమాత్ముడు. అంటే విద్యార్థులుగా మనమే చేయొచ్చు అంటే చదివిందాన్ని మళ్ళీ ప్రయత్నం చేయడం, నిరంతరం చదువుతుండడం ద్వారా. అంటే మన ప్రయత్నం మనం చేస్తే ఫలితాల రూపంలో మార్కులు, గ్రేడ్లు అవే వస్తాయి. ఒకవేళ రాలేదనుకోండి, మా కర్మ ఫలహేతువు మాకు సంతోషపడాలి. కర్మ అంటే ఇది కర్మను చేయడానికి అధికారం ఉంది, కర్మ ఫలితం కూడా లేదు కాబట్టి మీరు కర్మలను చేస్తూ ఉండు, ఫలితాన్ని అనుగ్రహించేవాడిని నేను అని చెప్పాడు. తర్వాత చివరిలో కూడా భగవంతుడు చెప్తాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం భజ అహం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా పుత్రః. సర్వధర్మాన్ని విడిచిపెట్టి ఎవరైతే భగవంతుని శరణు పెడతారో వాళ్ళ యొక్క సర్వధర్మం పరిత్యజ్య మామేకం శరణం భజ అహం అంటే నేను మీ యొక్క సర్వపాపాల నుంచి విముక్తి పొందిస్తానంటాడు. అప్పుడు అర్జునుడు శరణాగతిలో ఉన్నాడు. అదేవిధంగా ఏ విద్యార్థి అయితే గురువు శరణాగతి పొందుతాడో, అర్జునుడు ఎట్లయితే శ్రీకృష్ణుని శరణాగతి పొంది ప్రపంచ ప్రసిద్ధుడైనాడో, ఏ విద్యార్థి అయితే అదేవిధంగా
గురువులకు శరణాగతిగా ఉండి తమ యొక్క జీవిత గమనాన్ని కనుక గురువులు చేసిన మార్గంలో మార్చుకుంటే జీవితంలో వాళ్ళు అర్జునుడు మహాభారతంలో తర్వాత అతని జీవిత గమనంలో పొందినటువంటి స్థానాన్ని ఉన్నతమైన స్థానాన్ని పొందేటువంటి అవకాశం మనకు భగవద్గీత కల్పిస్తుంది. కాబట్టి భగవద్గీతను నిత్యం అధ్యయనం చేయండి, అది పక్కకు పెట్టేటువంటి పుస్తకం కాదు. మనం మహాత్మా గాంధీ చెప్పేవారట, నాకు ఎటువంటి సమస్య వచ్చినా సరే నేను భగవద్గీతను తెలిసి చూస్తాను, నేను ఆ ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యకు సమాధానం నేను తెలిసిన పేరులో నాకు దొరుకుతుంది అని చెప్పాడు. కాబట్టి మనందరం కూడా అధ్యయనం చేయాలి. అట్లాంటి అత్యున్నతమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రత్యేకంగా మాస్టర్ మైండ్ స్కూల్ యజమాన్యానికి, తర్వాత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు గాను వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారికి, ఇస్కాన్ ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. హరే కృష్ణ, భారత్ మాతాకి. ముఖే ముఖే సరస్వతి, ఎవరెవరి నాలుక మీద అక్షరాలు ఏ విధంగా తాండవిస్తాయో. కాబట్టి విద్యార్థులకు అందరూ చెప్పిన ఉపాధ్యాయులుగా, తల్లిదండ్రులుగా సమానమైన పాత్ర అందించేటటువంటి గురువులు, ఆచార్యులు శ్రీ రమేష్ గారికి ధన్యవాదాలు. కార్యక్రమం లోపల ఇప్పుడు గౌరవనీయులు తూర్పు మాస్టర్ మైండ్ స్టాఫ్ అందరూ కూడా రావాల్సిందిగా, వేదికపై రావాల్సిందిగా సూచన వారికి. మాస్టర్ మైండ్ లోపల సేవలు అందిస్తున్నటువంటి ఆల్ సబ్జెక్ట్ టీచర్స్, స్టూడెంట్స్ అందరూ అక్కడ కూర్చోండి అన్న. ఒక 2 నిమిషాల పాటు టీచర్స్ అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి. దానికన్నా ముందుగా నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు, సంతోష్ దంపతులు శ్రీ పెంగి నరేంద్ర గారికి వారి యొక్క ఆత్మీయమైనటువంటి జ్ఞాపిక సత్కారాన్ని అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లంచ్ కొంచెం బ్యాక్ రారా మేడం. Yes, our